200 యూనిట్లు కాలితే బిల్లు ఫ్రీ ఉండదా? ఫ్రీ ఉండదా చెప్పండి. 569 నెలకు 30 కాలుతుంది మాకు. మరి 200 కడితే కట్టుకోవన్నావు కదా, 200 దాటితే కట్టవన్నావు మాకు నెలకు 30. కట్టవని ఎవరు చెప్తున్నారు? నేనేం చెప్పినా మైక్ సెట్లో 200 యూనిట్లు దాటిన కట్టాలి అని చెప్పినాం. మరి ఇప్పుడు ఆయన పైసలు ఎందుకు కట్టుకున్నారు? ఎవరు కట్టారు? 200 యూనిట్లు దాటిన వాళ్ళే మైక్ సెట్లో కట్టాలని 10 సార్లు చెప్పిన మైక్ సెట్లో. ఏందో ఆయన పెద్ద వీడియోలు తీసుకోలేదు. చెప్పు ఎవడు చెప్పుకుంటావు? నీతో భయపడుతుంది. నీలాంటి వాళ్ళకి భయం అనేది చూపిస్తా. నీలాంటి వాళ్ళకి కానీ నీలాంటి వాళ్ళకి భయం అనేది చూపిస్తా. నువ్వేం చూస్తావు? నువ్వేం చూసినావు? రిపోర్టర్లనే బెదిరిస్తున్నావు అంటే నువ్వు ఎంత రౌడీ ఇదని చేస్తున్నావు. ఇక్కడ వచ్చి రిపోర్టర్లను బెదిరిస్తున్నావు. నువ్వు తమాషా చేస్తున్నావు. నువ్వు తమాషా చేస్తున్నావా? నువ్వు తమాషా చేస్తున్నావు అని చెప్తున్నా నీకు. బిల్లు కట్టించుకున్నాడు. బిల్లు కట్టించుకున్నాడు ఆయన. తెలివని ముసలోళ్ళని చూసి బిల్లు కట్టించుకుంటావా? తమాషాలు చేయకు. నువ్వు చేసిన తమాషాలు నాటకాలు చేయకు. బిల్లు ఏ లెక్కలా కట్టించుకున్నారు భయ్? ఇది ఎన్ని యూనిట్లు కాలేదు? ఏ లెక్కల బిల్లు కట్టించుకున్నారు? ఇది మైక్ సెట్లో కూడా చెప్పినా మళ్ళీ వచ్చి మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కదా, సబ్సిడీ రాలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ కోడ్ల బిల్లు కట్టాలనా? అప్పుడు కట్టించుకున్నాం. ఇప్పుడు లేదు కదా, ఇంకా రాలే మాకు జీవో. జీవో రాలేదంటే బిల్లు ఎట్లా మరి? 200 యూనిట్లు అని ఎందుకు చెప్తున్నారు అలా? అవును, ఇప్పుడు అలా చెప్పారు కదా, ఎట్లా చెప్పారు అంటున్నా. జీవో ఎవరికి రాలేదా? నార్కల్ కాడికి ఇచ్చారు. చెప్పండి, మీరు మైక్ సెట్లో చెప్పారు కదా, ఇప్పుడు ఏం రాలేదు, జీవో రాలే కదా. అది నాదా? ఏ టీవీ లేదు, ఉట్టిగానే తీసుకుంటా. ఏ టీవీ లేదు, ఉట్టిగానే తీసుకుంటా. చెప్పు, నువ్వు నాకు తమాషాలు తినక నా దగ్గర చెప్తున్నా. తోపువా తోపువారు నీ గురించి నాకేం అవసరం చెప్పు. రాలేదు కదా ఇది అంటే బిల్లు కట్టించుకోలేక ప్రతి ఒక్కరితోటి. ఆయన వచ్చి ఎందుకు కట్టుకురు? ఆయన కట్టడానికి నేను 200 యూనిట్లు చెప్పిన తర్వాత ఎందుకు వచ్చి కడతావు? నువ్వు ఎవరు కట్టవారు? నీకు ఏమో కట్టమని చెప్పినామా? తెలియదు ముసలామెకు. తెలియదు అంటావు ఉల్టా. తెలియదు ఇబ్బంది పెట్టాలి ముసలామెకు. తెలియదు. మా ఇంటి దగ్గరకు వచ్చి తినే వ్యక్తి లేచి వచ్చాను. అందుకే నాకు మా నాయనమ్మ ఆమె. నేను తింటున్నా. నేను విలేకరనే. ఇక్కడ మా ఇల్లు ఈడ ఆడ ఉంటది. పెద్ద ఇది చేయకపోతే నువ్వేం చేస్తావు చూద్దాం. నువ్వేం చేస్తావు చూద్దాం. నీలాంటి వాళ్ళకి భయపడవు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరంటే ఎవరు నువ్వు? మనిషివి కాదా? రౌడీ చేస్తున్నావు. సార్ మీ పేరేం పేరు సార్? అశోక్ అన్న. అశోక్. ఎవరు? నేను నార్కల్ నార్కల్లా. అయితే ఇప్పుడు మీకు జీవో ఇంతవరకు రాలేదా? రాలేదన్నా, జీవో రాలేదు. బిల్లు కంటిన్యూ 200 యూనిట్ కట్టిన కాలినా కానీ కట్టాలి బిల్లు. అంటే రాలే కదా, చెప్పలే కదా. కట్టేటోళ్ళని కట్టించుకోరన్నారు. కట్టకపోతే ఏమొద్దు, అది ఇంప్లిమెంట్ జీవో వచ్చినాక చూద్దాం అన్నారు. ఇప్పుడు 200 యూనిట్లు అది పర్టికులర్ అయితే చెప్పలేదన్నా. కట్టనోళ్ళని కట్టమన్నారా? కట్టనోళ్ళు కట్టించుకోరు, కట్టనోళ్ళు వదిలేరు. వాళ్ళు జీవో వచ్చినాక ఇంప్లిమెంట్ అంటే బిల్లు కట్టకపోతే కట్ చేస్తాం అది అని ప్రస్తుతం బైక్లో ఇప్పటిదాకా వచ్చినాయి కదా. అవి అగ్రికల్చర్ బిల్లులు. అగ్రికల్చర్ అంటే చిలకలే. ఇంట్లోకి అయితే ఖచ్చితంగా ఏం లేదు. ఇంట్లోకేం లేవా? వీడియో తీసుకో, ఎవరు చెప్తావు చెప్పుకోపో చూద్దాం నీ సంగతి ఏదో.